నన్ను క్షమించు ప్రభు అని అప్పుడు యేసు ప్రభువుని ప్రియులారా క్షమాపణ అడుగుతున్నాడు తోమ. అప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, జాగ్రత్త వినండి. నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. చూసి నమ్మిన వారి కంటే దేవుని వాక్యాన్ని బట్టి నమ్మేవారు ఎంతో ధన్యులు అంటున్నాడు దేవుడు. తోమా దేవుని వాక్యాన్ని నమ్మలేనట్టే దీనికి అర్థం. దేవుడు ప్రవచనాలని నమ్మలేదు, చూస్తే కానీ నమ్మలేదంట. అతని కోసం 8 దినాలు అయిన తర్వాత మరలా అయినా ప్రత్యక్షమై, ఇదిగో నా గాయాలు చూడు, నేను నీ యొద్దకు వచ్చాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ముగించేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఏం చెప్తున్నానంటే ఒకటే మాట, ఇలాంటి తోమాను దేవుడు మన భారతదేశానికి దేవుడు తీసుకొచ్చాడు స్వార్థ చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా, ఆయన గాయములలో వేలు పెట్టి చూసిన శిష్యుడు, ఆయనను పట్టుకొనిన శిష్యుడు, ఆయన పునరుద్ధానమును ప్రియులారా డైరెక్ట్గా చూసిన తోమా అనే శిష్యుడు ఇండియా దేశానికి వచ్చాడు, భారతదేశానికి, కేరళ రాష్ట్రానికి వచ్చాడు. కేరళ రాష్ట్రంలో యేసుక్రీస్తు పునరుద్ధాన మరణ సువార్తను ప్రకటించి అతను కూడా హతసాక్షిగా నిలిచాడంటండి. దేవుడికి స్తోత్రం. యేసును చూసిన తోమా తన ప్రాణాన్ని అర్పించడానికి ప్రియ దేవుని బిడ్డలారా ముందుకు అడుగు వేశాడు. ప్రియులారా, ఈరోజు నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని బిడ్డలో దేవుని కొరకు ప్రాణమును సైతము ప్రియ దేవుని బిడ్డలారా లెక్క చేయరు. ఈరోజు అనేక మంది హతసాక్షులు అయిపోతున్నారు, అనేక మంది క్రీస్తు కొరకు ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. శిష్యులందరూ కూడా ప్రాణత్యాగం చేశారు. కాబట్టి ఈరోజు నీవు నేను యేసు ప్రభుని తెలుసుకున్నాం. ముఖ్యంగా తోమా ద్వారా మన ఇండియా దేశం అంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన నమ్ముకున్న వారు పునరుద్ధానులుగా లెగుస్తారని మనం నమ్ముతున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.